సెకండ్ జనరేషన్ ఆఫ్ స్టేప్లరే ఇది మన గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఇందులో దీనికి డిఫరెన్స్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇందులో ఒక కలర్ అనే కాదు, దీనిలో డిఫరెన్సే షేప్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ కావచ్చు, దీని లెంత్ కావచ్చు, ఇవన్నీ చాలా తేడాలు ఉంటాయి. ఈ సిలికాన్ రింగ్లో అంటే ఈ గోల్డ్ స్టేప్లర్లో ఏదైతే ఉందో, ఈ గోల్డ్ స్టేప్లర్లో వాడే సిలికాన్ రింగ్ కానీ పిన్స్ కానీ కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్. అంతేకాకుండా సిలికాన్ రింగ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్తో వాడింది. ఎంత సాఫ్ట్ అంటే సేమ్ మన స్కిన్ ముట్టుకున్నట్టే ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పేషెంట్కి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, తొందరగా పడిపోతాయి పిన్స్, కాస్మెటిక్ రిజల్ట్స్ బాగుంటాయి అండ్ ఎటువంటి వాపు రాదు. మామూలుగా మీరు బయట చేయించుకునే స్టెప్లలో చూస్తే నా దగ్గర చాలామంది వస్తుంటారు బయట సెంటర్లో చేయించుకొని, మొత్తం వాపు వచ్చి అప్రోప్రియేట్ సైజ్ వాడకుండా వాళ్ళకి 30 వాడాల్సిన చోట 26 వాడడం, దీనివల్ల మొత్తం వాపు వచ్చేసేస్తుంది. ఆ వాపు వచ్చి ఆ సిలికాన్ రింగ్ బరీ అయిపోతుంది లోపలికి. ఆ బరీ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చిన తర్వాత అది హీల్ అవ్వడానికి 1 month 2 months టైం పడుతూ ఉంటుంది అన్నట్టు. బట్ అదే ఈ గోల్డ్ స్టేప్లర్లా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే దీనిలో మనకు విండో ఉంటుంది. విండో ఉండడం వల్ల మనం స్కిన్ని బయటికి లాక్కొని స్టేపుల్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ స్టేప్లర్లో స్కిన్ ఎక్కువ ఉంటే కనుక ఓసారి అందులో లోడ్ అవ్వదు, పట్టదు, అప్పుడు ఫైర్ చేయడానికి రాదు. బట్ అదే గోల్డ్ స్టేప్లర్లో ఎంత స్కిన్ ఉన్నా, ఎంత థిక్ స్కిన్ ఉన్నా కానీ దీనిలో మనం ఈజీగా అవుతుంది. అండ్ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్. ఇప్పుడున్న ఇండియాలో మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ అంటే గోల్డ్ స్టేప్లర్. ఈ గోల్డ్ స్టేప్లర్ ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉంది, ఇంకెక్కడ అవైలబుల్గా ఉండదు.